మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడం పట్ల కూడా ఇటు కాంగ్రెస్ నేతలంతా కూడా విమర్శిస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కూడా తెలియజేశారు. మరి వికసిత్ భారత్ రామ్జీ పేరుగా కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పేరు కూడా మార్చారు. మరి దీనిపై ఇదే విషయంపై మాట్లాడేందుకు కాంగ్రెస్ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అనే చెప్పండి, ఇప్పటికే ఇటు కేంద్ర ప్రభుత్వం బిల్లు కూడా పాస్ చేసింది. రామ్జీ పేరు కూడా మార్చారు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పేరును. మీరు ఇందులో ఎందుకు వ్యతిరేకిస్తారు? ఓన్లీ గాంధీ పేరు మార్చాలని వ్యతిరేకిస్తారా, లేకపోతే కొలాప్స్గా ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంది? ఏమేమి చేంజెస్ చేయబోతుంది సెంట్రల్ గవర్నమెంట్? రెండు మూడు అంశాల విషయంలో వ్యతిరేకిస్తున్నాం. ఒకటి, గాంధీ పేరును మార్చడానికి కూడా వ్యతిరేకిస్తున్నాం. పాత చట్టాన్ని రద్దు చేసి ఆ ప్లేస్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. చట్టంలో మార్పులు తీసుకురాలే వాళ్ళు. మొత్తం పాత చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ ప్లేస్లో తీసుకొచ్చిన చట్టం, పాత చట్టం మహాత్మా గాంధీ పేరు మీద ఉంది, కొత్త చట్టం నాథూరామ్ గాడ్సే పేరు మీద ఉంది. రామ్జీ పేరు కాదు అది. రామ్జీ అనే పేరు నాథూరామ్ గాడ్సే పేరును ఆర్ఎస్ఎస్ అంతర్గతంగా మాట్లాడుకునే పేరు. రామ్జీ పేరుతోనే ఆయన పిలుస్తారు వాళ్ళు. ఇది వాస్తవం. ఇది బయట ప్రపంచానికి తెలియదు, తీసుకుపోవాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అంటే గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే పేరుతో కొత్త చట్టాన్ని తీసుకురావడం అంటేనే ఆర్ఎస్ఎస్ ఆలోచన దృక్పథం ఏందో భారత ప్రజలు అర్థం చేసుకోవాలి. నంబర్ 1. కొత్త చట్టంలో పాత చట్టం పేదల్ని బలోపేతం చేసి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి హక్కులు సాధించుకొని వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో బతికేటటువంటి చట్టం పాత చట్టం. కొత్త చట్టం ఏంది? హక్కులు లేకుండా మేము వేసే భిక్షకు వేస్తాం, దానికి మీరు ఆధారపడి బతకాలి. పాత చట్టం ఏంది? రూరల్ ఏరియాలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న పేదవాడు డిమాండ్ చేసేటటువంటి చట్టం, నాకు పని కావాలని. కొత్త చట్టం ఏంది? కేంద్ర ప్రభుత్వానికి నచ్చిన గ్రామాల్లో మాత్రమే వాళ్ళు పెట్టవన కాడనే ఆ పథకాన్ని అమలు చేస్తారు. అన్ని గ్రామాల్లో అమలయ్యే చట్టం కాదు ఇది. తనకు నచ్చిన కాడ, బీజేపీకి నచ్చిన కాడ అమలు చేసుకుంటుంది, ఆర్ఎస్ఎస్ నచ్చిన కాడ అమలు చేస్తుంది, నచ్చిన వాళ్ళకే పనిస్తుంది. అంటే ఇక్కడ పేదలందరూ కూడా ఎవరైతే వాళ్లకు బానిసలుగా మారతారో, వాళ్ళ గతంలో మనుధర్మశాస్త్రంలో చాతుర్వర్ణ వ్యవస్థలో భిక్షగాళ్ల లెక్క బతికినటువంటి ప్రజలే ఉన్నవాళ్ళను మళ్ళీ భిక్షగాళ్ళుగా మార్చేటటువంటి ప్రయత్నం. పాత చట్టంతో 29 కోట్ల మంది ఈ దేశంలో దరిద్ర రేఖ దిగువ నుంచి పైకి వచ్చారు. మళ్ళీ పేద వర్గాన్ని దరిద్ర రేఖకు దిగువగా నెట్టేటటువంటిదే కొత్త చట్టం. పాత చట్టం కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్గా నిధులు 100% ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కొత్త చట్టంలో రాష్ట్ర ప్రభుత్వమే 40% ఇవ్వాలనే కండిషన్ పెట్టినటువంటి పరిస్థితి. ఏ రాష్ట్ర ప్రభుత్వం దానికి కేటాయించదు. పాత చట్టంలో 100 రోజులు మినిమం కల్పించాలనేటటువంటిది ఉండే, అది అమలులోనే 46-50% పని దినాల కంటే పెరగలే. కానీ కొత్త చట్టంలో 125 రోజులు పెడుతున్నాం అనేటటువంటి ప్రతిపాదన పెట్టి పాత చట్టంలోనే 100 రోజులు పని కల్పించినప్పుడు కొత్త చట్టంలో అమలయ్యే అవకాశమే లేదు. పాత చట్టం అన్ని గ్రామాలకు ఉన్నదాన్ని కొన్ని గ్రామాలకు పరిమితం చేసేటటువంటి కుట్ర. పాత చట్టంలో అడిగినటువంటి వాడి హక్కు అయింది, ఇప్పుడేం బిచ్చమెత్తుకునేటటువంటి పరిస్థితికి నెట్టడం అంటే ఒక రకంగా భారత రాజ్యాంగ స్ఫూర్తి, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి స్ఫూర్తిని విధ్వంసం చేసి మళ్ళీ మనుధర్మాన్ని, చాతుర్వర్ణ వ్యవస్థను రీఎస్టాబ్లిష్మెంట్ చేయడం కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. మధ్యతరగతి వర్గం ఉద్యోగాల ద్వారా గౌరవంగా బతికే పరిస్థితి, ఆ మధ్యతరగతి వర్గాన్ని బలహీనపరిచిండ్రు. మధ్యతరగతి వర్గం పేదవర్గంగా మారుతుంది, పేదవర్గం బానిసలుగా మారుతున్నారు. తద్వారా చీప్ లేబర్ తయారై కార్పొరేట్ కంపెనీలుగా ఫ్రీగా పనిచేసేటటువంటి ఒక సెక్షన్ను తయారు చేసేటటువంటి విధానాన్ని భారతదేశంలో 1950 జనవరి 26 కంటే ముందు రాజుల కాలంలో ఎట్లయితే ఉందో అదే వ్యవస్థను మళ్ళీ రీబిల్డ్ చేసేటటువంటి పనిని బీజేపీ చేస్తూ ఉంది. కాబట్టి ఇది మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలన్నీ కూడా అలర్ట్ అయి కొట్లాడి హక్కును కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ అసలు రూపాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుతాం. అంటే ఇది రాష్ట్రాలకు చాయిస్ ఉంటుందా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కంపల్సరీ ఈ స్కీమ్ని మీ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలంటుందా? రాష్ట్రాలు ఏ ఊర్లో అమలు చేయాలనేటటువంటి నోటిఫై చేసినటువంటి విలేజ్ల లిస్టు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఇప్పుడు కొన్ని పథకాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు అమలవుతున్నాయి. అందులో ఫిషరీస్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో కొన్ని పథకాలను కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇస్తుంది. ఏ ఊర్లో ఆ పథకాన్ని అమలు చేయాలనే లిస్టు ఆల్రెడీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి కేంద్ర ప్రభుత్వం పంపించింది. అంటే ఆ ఊర్లో మాత్రమే ఆ పథకం అమలవుతుంది, అంతటా కాదు. ఇది చాలామందికి అర్థం కావట్లేదు. అట్లాగే ఆల్రెడీ ఆ పని మొదలుపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలను డమ్మీ చేసి డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వమే పథకాలని మానిటర్ చేస్తున్నది చీఫ్ సెక్రటరీ ద్వారా. ఇట్లా మహనీయుల జయంతి కూడా మొదలుపెట్టారు. మొన్నటి బిర్సా ముండా జయంతి జరిగింది, 150వ జయంతి. ఏ ఊర్లో ఏ ఏరియాలో జరపాలి, ఎట్లా జరపాలనే గైడ్లైన్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అట్లా ఇవ్వడానికి వీల్లేదు.
అట్లా ఇవ్వడానికి వీల్లేదు. అట్లా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే రాజ్యాంగ స్ఫూర్తిని ఆల్రెడీ తూట్లు పొడిచి సెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ దిక్కు కేంద్ర ప్రభుత్వం కేంద్రీకృతమైనటువంటి నిర్మాణం దిక్కు తీసుకుపోతుంది. ఆల్రెడీ మరింత స్పీడ్గా పెంచేటటువంటి పని ఈ చట్టం ద్వారా చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికి ఇటు పార్లమెంట్లో కూడా బిల్లు పాస్ చేశారు కదా, దీని మీద ఎట్లా ఫైట్ చేయబోతున్నారు మీరు? ఏ రకంగా ప్రజల ముందుకు పోబోతున్నారు? ఈ విషయంపై స్పష్టంగా ఎట్లా చెప్పబోతున్నారు? ఇప్పటికే కేంద్ర పార్టీ డైరెక్షన్ ఇచ్చింది. ఇప్పటికి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ డిపార్ట్మెంట్ల చైర్మన్ కొప్పుల రాజు గారు ఇవాళ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఇక్కడ మీరు చూశారు. మొత్తం దేశవ్యాప్తంగా ప్రజల్ని చైతన్యవంతం చేయడం, పాత చట్టానికి కొత్త చట్టానికి మధ్య ఉన్నటువంటి తేడాను ప్రజలకు అర్థం చేయడం, బీజేపీ అసలు రూపాన్ని ఇవాళ ప్రజలకు అర్థం చేయడం, తద్వారా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగబద్ధంగా వచ్చే హక్కుల్ని కాపాడుకొని గౌరవంగా బతికే పరిస్థితికి రావడం కోసం, పాత చట్టాన్ని రిస్టోర్ చేయడం కోసం, ఫైట్ చేయించడం కోసం ప్రజల్ని సన్నద్ధం చేయడం మా బాధ్యత. ప్రతిపక్ష పార్టీగా దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉంది. అన్న మీరు చెప్పండి, ఈ పథకంలో ఎలాంటి లూప్ హోల్స్ ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి జనాలకు కానీ ఇటు పబ్లిక్ కానీ, ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మా బెల్లన్న మొత్తం చెప్పిండు. అనేది అరిచేతులు అడ్డం పెట్టి సూర్యుడిని ఎట్లా ఆపలేమో, ఈ ఉపాధి హామీ పథకంలో గాంధీ గారి పేరు తీయడము ఆపలేము. ఏదైతే మా పేదలో పుట్టకూడదామని అనుకుంటున్నారో దాన్ని కూడా మేము కానివ్వము. ముమ్మాటికి 3 వ్యతిరేక చట్టాలు రైతులకు పట్టుకొచ్చారు కదా, ముక్కు విండి ఎట్లయితే ఇలా ముక్కు నేలకు రాపిచ్చి ఏ విధంగా అయితే వాటిని రిటర్న్ తీపించుకున్నామో దీన్ని కూడా రిటర్న్ తీపించే విధంగా దేశవ్యాప్త ఆందోళన చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో చేస్తాం. మహాత్మా గాంధీ గారిని చంపిన పార్టీనే భౌతికంగా చంపి నేడు ఆత్మను కూడా చంపుదామని ప్రయత్నం చేస్తున్నారు. రాను ఏంటంటే మహాత్మా గాంధీ గారి పేరు ఉండొద్దు. మొన్నటిదాకా పార్లమెంటుకు వచ్చి మాకు ఉద్యోగాలు ఇవ్వరా అని అంటేనేమో నెహ్రూ గారి మీద మాట్లాడతారు, వందే మాతరం మీద మాట్లాడతారు. వీళ్ళకి ఇవే పనులు తప్ప దేవుళ్ళు, జెండాలు, గుండెలలో మాకు రాముడు ఉంటాడు, వీళ్ళు జెండాలలో రాముడిని పెట్టుకొని ఓట్లాడుకునే బిచ్చగాళ్ళు. వీళ్ళు కేవలము దేవుళ్ళ పేర్లు అడ్డం పెట్టుకొని కేవలం కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకాలను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో 100కు 100% మాలాంటి వాళ్ళందరం ఏకృతం అవుతాం. దేశవ్యాప్త పెద్ద ఆందోళనలు జరుగుతాయి. ఉపాధి హామీ పథకం ద్వారా కనీసం మా పేదోళ్ళు కనీసం తినే తిండి మా నోట్లకు పోయేది కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముమ్మాటికి బీజేపీ రాష్ట్ర శాఖ కానివ్వండి, జాతీయ శాఖ కానివ్వండి, వారికి హెచ్చరిస్తున్నాము. ఇప్పటికి కూడా ఈ ఆర్ఎస్ఎస్ భావాజాలతో మమ్మల్ని ఇంకా ఇప్పటికి కూడా ఇబ్బంది పెడదామని అనుకుంటే, కుల మతాలను అడ్డం పెట్టి ఈ విధమైన చట్టాలు తీసుకొచ్చి మా పుట్టకూడదామని అనుకుంటే చూస్తూ ఊకం. చెప్పండి, మీరే చెప్పదలుచు. సో బేసిక్గా దీని యొక్క 90-10% ఉన్నటువంటి వాటాని ఇవాళ 60-40కి చేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు ఎత్తేస్తే ఆ స్కీమ్ ఎత్తిపోబడుతుంది. అంటే బేసిక్గా దీని యొక్క కేంద్రం యొక్క మూలం ఏంటి అని అంటే మన్రేగా అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ యొక్క పేటెంట్ నుంచి వచ్చినటువంటి స్కీము, పేద ప్రజలకి అండగా నిలబడేటువంటి స్కీము. ఇవాళ దాంట్లో గాంధీ పేరు ఎత్తేసి ఎట్ ఏ టైం స్కీమ్ ఎత్తేయచ్చు వాళ్ళు, కానీ ఎత్తేస్తే ఇది చట్టం చేయబడ్డది కాబట్టి వ్యతిరేకత ఏర్పడుతుంది కాబట్టి ఫస్ట్ పేరును తొలగించారు. గ్రామమే అన్నిటికీ పట్టుకొమ్మలని చెప్పి గ్రామ స్వరాజ్యం ఉండాలని చెప్పిన మహాత్మా గాంధీ పేరు తీసేసినటువంటి మరి ఆ పరమాత్మను ఏమనాలో మనము ఈ తెలంగాణ సమాజమైన దేశ సమాజమైన అర్థం చేసుకోవాలంటున్నాం. అందుకనే ఎక్కువగా కింది వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఈ ఉపాధి హామీ పనులు చేస్తారు. సో వాళ్ళని ఇవాళ పేదోళ్ళని వెకిలిగా చూస్తూ వాళ్ళు ఆనందపడుతున్నటువంటి పైశాచిక ఆనందం పొందుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతలు ఇండ్ల ముందుకు వచ్చినా, గ్రామాలకు వచ్చినా, వాడకొచ్చినా చీపురు కట్టలకు పని చెప్పాలని మా ఆడబిడ్డలను కోరుతున్నా. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ నిధులు కొరత పెట్టేసి ఆల్రెడీ ఇన్ టైంలో పేమెంట్ రావట్లేదు ఉపాధి హామీకి సంబంధించినటువంటి. ఈ రాష్ట్రంలో దాదాపుగా 12 కోట్ల పని దినాలను తగ్గించారు వాళ్ళు ఈ రాష్ట్రంలో. అలాంటిది ఈ 2 నెలల క్రితం మేము ప్రెస్ మీట్ పెట్టి కూడా అడ్రస్ చేస్తున్నాం. ఇవాళ దీన్ని పూర్తిగా ఎత్తివేసిన భాగంగానే ఈ మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు. బట్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించేది లేదు. ఇది పేదల పక్షాన ఉన్నటువంటి పేదల స్కీము, పేద వర్గాలను ఆదుకునేటువంటి స్కీము, ఆకలి చావులు లేకుండా ఉండాలని తెచ్చినటువంటి స్కీమ్ కాబట్టి 100% దీనిపైన మా పోరాటం ఉంటుంది. మొదలుపెట్టినాము. మీరు పార్లమెంట్లో సంఖ్య ఉంది కాబట్టి మీరు బుల్డోజ్ చేసినప్పటికీ కూడా రేపు దీనిని ప్రజాక్షేత్రంలో డెఫినెట్గా మీకు ఇది ఉరితాడు కాబోతుందని చెప్పదలుచుకున్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ దేశం నుంచి 2014 నుంచి 2023 వరకు దాదాపు 26 లక్షల మంది పౌరులు వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేసుకొని ఇతర దేశాలకు పోయినారు. నీ చిత్తశుద్ధి దానిపైన చూపించు. ఈ దేశంలో పేదవాడు పెళ్లి చేసే పరిస్థితి లేదు. బంగారం కొందాము అని అంటే, పెళ్లి పుస్తలు కొందామంటే కొనలేని పరిస్థితిలో 1,56,000 తులం బంగారం అయ్యింది. చెక్క పుస్తలకు దారి తీసింది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇవాళ ఎకానమీ అనేది పూర్తిగా దేశంలో ఎకానమీ అనేది పూర్తిగా దిగజారిపోతుంది. దీనిపైన మీ యొక్క చిత్తశుద్ధి చాటండి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ దేశం నుంచి 196 బిలియన్ల ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరుగుతుంది. చైనా నుంచి ఇంపోర్ట్ జరుగుతుంది మన దగ్గర 196 బిలియన్లు.
సో మనము ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే జస్ట్ $16 బిలియన్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. అంటే ఎంత వ్యత్యాసం ఉందో అర్థం చేసుకోండి. నీ యొక్క పాలనకి ఇవన్నీ కూడా పరాకాష్ఠను తెలియజేస్తున్నాం. కేవలం కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ నేతలపైన, గుళ్ళు గోపురాలపైన మీ కాన్సన్ట్రేషన్ ఉంది తప్ప దేశ ప్రజలపైన చిత్తశుద్ధి లేదన్నది మరోసారి అర్థమైంది. దేశ సమాజం అర్థం చేసుకోకపోతే మనం ప్రమాదంలో పడబోతున్నాం అన్నది గమనించారు. అంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మొత్తం చెరిపేయాలనే ఉద్దేశంతో ఈ రకంగా పేరు చేంజ్ చేసింది. రాబోయే రోజుల్లో ఈ పథకం అంతా కనుమరుగు చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందంటారా? ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇప్పుడు వాళ్ళు ఒక మాట చెప్తున్నారు. ఇవాళ నేను ఒక దినపత్రికలో పూర్తి ఇంటర్వ్యూ చూశాను మోదీ గారు. దాంట్లో ఇప్పుడు ఆ స్కీమ్ను మీరు కొంత మాడిఫై చేయాలనుకున్నప్పుడు ఆ రోజు 2005లో గ్రామాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ చట్టం వచ్చిందని చెప్పారు. 23లో గ్రామాలు కొంత డెవలప్ అయినాయని చెప్పినారు. వచ్చిన దాని భాగంలో స్కీమ్లో ఏమి మారొచ్చు, ఏమి మార్పులు చేయొచ్చు, ఇంకా బెటర్ ఏం చేయొచ్చు అని ఆలోచిస్తే గుడ్. బట్ అలా లేదు. మీది పేరునే ఎత్తివేయాలని పూర్తి. అంటే ఉపాధి హామీ అంటే కాంగ్రెస్ గుర్తొస్తుంది. సో ఉపాధి హామీ అనేది పేరు వినబడకూడదు. అంటే ఏం చేయాలి? జీ రామ్జీ, రాముడి పేరుతోటి ఓట్లాడుకొని ఇలా బతుకులకి జీ రామ్జీని తీసుకొచ్చి జోడించారు. గాంధీని చంపిన గాడ్సే వాళ్ళకి పూజ్యుడు అవుతాడు. ఆ జీ రామ్జీ అనే కూడా గాడ్సేకు సంబంధించిన వారసుడే కాబట్టి దీనిని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చినారు. కాబట్టి పేరు మారుస్తేనో, ఊర్లు మారుస్తేనో, ఊరి పేరు ఏదో చెప్తేనో, దేశం పేరు ఇంకేదో చెప్తేనో, ఇవాళ పట్టణం పేరు ఇంకేదో చెప్తేనో ప్రజల బతుకులు మారవు. మీరు నిజంగా బతుకులు మార్చాలంటే ఆర్థికంగా, ఉపాధి పరంగా ఈ ప్రజల్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచన చేయండి. మీ చిత్తశుద్ధి దానిపైన పెట్టండి. కాబట్టి మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, ఇవాళ ఆర్ఎస్ఎస్ అనేది, భావజాలం అనేది బీజేపీని కోణంలో చూడొద్దని మోహన్ భగవత్ గారు చెప్పినారు. నేను మోహన్ భగవత్ గారిని ఒకటే కోరుతున్నా, నిజంగానే లేకపోతే మీరు నిజంగానే హిందుత్వాన్ని మీరు కాపాడాలనుకుంటున్నారు. వీఆర్ ఆల్సో హిందూ. సో మేము కూడా మా హిందూ ధర్మాన్ని మేము కూడా కాపాడుతున్నాము. సెక్యులర్గా వాళ్ళు కూడా ఉండాలని కోరుకుంటున్నాము. మరి ఒక హిందూ ధర్మత్వం కాపాడే సందర్భంలో ఇవాళ గుళ్ళపైన జీఎస్టీ వేస్తే మీరు ఎందుకు భారతీయ జనతా పార్టీని నిలదీయట్లేదని నేను మోహన్ భగవత్ గారిని అడుగుతున్నాను. సో మీరు ఇవాళ కనీసం ఒక అగరబత్తీలు కూడా ఉచితంగా ఇచ్చే పరిస్థితి లేదు కదా. అగరబత్తీల పైన కూడా జీఎస్టీ వేస్తున్నారు. మరి హిందువులకు ఇస్తున్నటువంటిది ఏంటి మీరు నాకు చెప్పండి. సో మనం కాపాడుకోవాలి. ఎదుటివాడిని భంగపరచకుండా చూసుకోవాల్సిందే మన సంస్కృతి, మన భారతీయ సంస్కృతి. దాన్ని పూర్తిగా నీరుగారుస్తూ ఎప్పటికప్పుడు మీకు నచ్చినట్టుగా ఈ యొక్క దేశాన్ని తీసుకెళ్లాలని మీరు కోరుకుంటున్నారు. కాబట్టి దేశం ప్రమాదంలో పడబోతుందన్న దానికి ఇవి హెచ్చరికగా ఉంటున్నాయి. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. దీన్ని మార్చుకోవాల్సిన బాధ్యత మీ చేతిలోనే ఉందని తెలియజేస్తాను. మొత్తానికైతే ఇటు కేంద్ర ప్రభుత్వం, ఇటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు చేంజ్ చేయడానికి మరి పెద్ద కుట్ర ఉంది. ఇటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా మరి త్వరలోనే ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే ఈ రకంగా పేరు మార్చడం, మరి దానిలో కూడా స్కీమ్లో కూడా చాలా వరకు చేంజ్ చేసింది. మరి ఇది మాత్రం చాలా వరకు ఇది పేదవారికి మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. మరి దీనిపై కూడా మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే విస్తరించాలి. మరి ఒకవేళ మాత్రం ఇటు ఏఐసిసి నేతలు ఇచ్చిన పిలుపు మేరకు మరి దేశవ్యాప్తంగా, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు చేస్తాం. మరి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరి గాంధీ పేరు మార్చడం ఒకటే కాదు, మరి దీనిలో కూడా చాలా వరకు ఈ పథకాలు లూప్ హోల్స్ ఉన్నాయి. మరి ప్రజలకు అన్యాయం చేసే విధంగా ఈ స్కీమ్ ఉందంటూ కూడా మరి కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేత అంతా కూడా చెప్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.